ఇవాల్టి కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. సార్ ప్లీజ్. అండ్ అలానే సిలిమాంగ్స్ ఎండీ సంజయ్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ముందుగా ప్రొడ్యూసర్ ఫణికాంత్ గారు మాట్లాడతారండి. ఫణికాంత్ గారు ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నారు ప్లీజ్. ఓకే, సో లగడపాటి శ్రీధర్ గారిని మీ బెస్ట్ విషెస్ తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీధర్ గారు. Good evening, everyone. I'm so honored to be here. I'm a big fan of Dulquer and his dad, amazing artists. And Dulquer, you have stolen almost the whole of women's hearts in Andhra Pradesh. You're a huge heartthrob. I can confidently say that. And మీ సినిమాలు మహానటి అయితే ఏమి ఓకే. అండ్ ఇప్పుడు కురూప్ దీనికి ముందు కన్నులు కన్నులు దోచావే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ లాస్ట్ 2 years. సో అది ఒక యూనో స్టీవెన్ స్పీల్బర్గ్ క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ సినిమా లాంటిది అయితే ఇది పార్ట్ 2 లాగా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో కన్నులు కన్నులు దోచావే ఎంత బాగా మనం ఎంజాయ్ చేసామో అందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల ఇట్ డింట్ గెట్ ద సపోర్ట్ ఇట్ డిజర్వ్స్. బట్ ఓటీటీలో ప్రతి ఒక్కళ్ళు చూసి దుల్కర్కి పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ తెలుగు రాష్ట్రంలో అందరికన్నా అని ఏర్పడిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. అండ్ ఐ పర్సనలీ లవ్ యూ దుల్కర్, యువర్ అమేజింగ్. మోర్ దెన్ ఎనీథింగ్ నేను గొప్పగా చెప్పాలంటే దుల్కర్ తెలుగు సినిమాలకి ఆయనే డబ్బింగ్ చెప్తారండి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో that's the commitment and respect he had towards the language. So we all have to really encourage Dulquer, and he is a pan-India star, new generation superstar. And Kurup produced చేయటమే కాకుండా the effort he puts in this movie. Luckily I've seen this movie, and it's a film lovers movie. Definitely anybody who loves good movies, you will love this movie. It's a period movie, and the technical values in this movie is highly commendable. ఒక అంతకుముందు పాన్ ఇండియా మూవీ మన సూపర్ స్టార్ మన తెలుగు సినిమా బాహుబలి అయితే, ఆ తర్వాత కన్నడ రాష్ట్రం నుంచి కేజీఎఫ్ వచ్చింది. ఇప్పుడు మలయాళం నుంచి ఒక పాన్ ఇండియా సూపర్ టెక్నికల్ వాల్యూస్తో మంచి కథతో దుల్కర్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. దుల్కర్, యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఈ సినిమాతో నిరూపించావు. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ కేరళలో సెన్సేషనల్ అవుద్ది. అన్ని రాష్ట్రాలు నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అండ్ గివ్ యూ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ యూ టు మేక్ మెనీ మోర్ బిగ్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్. అండ్ సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దుల్కర్స్ కురూప్. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద యంగ్ ప్రొడ్యూసర్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ ఇన్ తెలుగు. అండ్ ద ఫంక్షన్ ఎంత ఘనంగా చేశారు. అండ్ తెలుగు ఆడియన్స్ తప్పకుండా ఈ సక్సెస్ మీట్ కోసం వెయిట్ చేస్తుంటారని ఆశిస్తూ, అలాగే శోభిత who's one of our Telugu girl, Miss World, and her first movie in Telugu kuda pedda hit ayindi. And their chemistry, especially the romantic song what we saw, was fabulous. And ee సినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా రోజులు చెప్పుకుంటామండి. ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా మనం చూడలేదు. ఇది ఒక లెజెండరీ కేరళ కథ అయినా కూడా ఇట్ హ్యాస్ ఆల్ ద కమర్షియల్ వాల్యూస్ అండి. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది ఈ సినిమాలో. సో తెలుగు సినిమాలో మంచి సినిమా కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూసి ఈ సినిమాని పెద్ద విజయం అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు, అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ బిహైండ్ దుల్కర్ ఫర్ డూయింగ్ సచ్ ఎ ఫ్యాబులస్ ప్రొడక్షన్. కురూప్, వీఆర్ ఆల్ హియర్ టు సీ యువర్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. రిక్వెస్టింగ్ సంజయ్ రెడ్డి గారు టు కన్వే యువర్ బెస్ట్ విషెస్ అండి. ప్లీజ్ సంజయ్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Usually I don't come to events, but this is more like a family event to me. Funny and Rohit are like family to me, and just about a week back they said, Anna, we got one movie, we are going to do distribution. I said, what's wrong with you guys? This is not everyone's cup of tea. However, since you have jumped into it, show me the trailer. And then he sent the trailer, and that first 20 seconds, when he says, what should I tell my sir who's calling, automatically Kurup name came out of my mouth before he could say that. It was so awesome and engrossing. I immediately told both of them, I think you got the first one, the right one, and hope you make money out of this, because making money is very, very difficult in this industry. But I wish those to make it.
Second, coming to Dulquer, I mean, of course, he's a very big star, but apart from his work and his performance, I would congratulate him for one thing is that being a superstar's son, it's not easy to create his own path. And he's got out of that shadow, which is very, very commendable. Congratulations on that. And Shobita, I don't know if she recollects, 2010 when I was in Gemini, we did a Miss Vizag contest. And I had Tapsi with me and Lakshmi Manchu with me. She was the winner of the contest. I'm glad that today we are sharing the stage. Of course, the tables have turned. And wish you all the best with this movie. Trailer is looking amazing and I'm sure it'll do good. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ రోహిత్ రామినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. అందరికీ నమస్తే అండి. ఈ ఆపర్చునిటీ దుల్కర్ అన్న మాకు ఇచ్చిన దానికి ఆంధ్రాలో. సో మీరందరూ November 12th అందరూ ఈ మూవీకి వెళ్ళి చూసి దీన్ని హిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ ప్రెస్ మీడియా, శ్రేయస్ మీడియా అందరికీ థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసిన దానికి. మా పిఆర్ఓ గారు కానీ శేఖర్ గారు, వంశీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శోభితా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ద టైమ్ ఇస్ ఆల్ యూర్స్. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ 2 years నుంచి ఈ ఫిల్మ్ రెడీ అయ్యి వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు దేర్ వాజ్ అ సర్టన్ క్వయట్ యాంగ్జైటీ, ఇది కనుక ఓటీటీకి ఏమైనా వెళ్తుందా అని. బికాస్ ఇట్ వాజ్ మేడ్ విత్ సో మచ్ లవ్, సో మచ్ ప్యాషన్. ఆల్ ఫిల్మ్స్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్, బట్ జస్ట్ దేర్ వాజ్ సచ్ బ్యూటిఫుల్ క్రియేటివ్ ఎనర్జీ మేము షూట్ చేస్తున్నప్పుడు, ప్రీ ప్రొడక్షన్లో, తర్వాత దట్ ఫైనలీ ఈ స్టేజ్లో ఇన్ని లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ అవ్వడం అనేది ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్. I have a lot of faith in the film and a lot of love for it. So I'm really, really happy. Yeah. మోర్ పవర్ టు యూ. ద వే యూ హ్యావ్ స్టార్టెడ్ అండ్ మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో చాలా మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఇన్స్పిరేషన్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు అడ్రస్ ఆల్ ఆఫ్ us. అందరికీ నమస్కారం. Beyond that, I think I'll need a script to speak in Telugu. But endandu vishesham sugandhanale. Thank you. Anyway, this is a very, very special film. In endono? Okay. Anyway, this is a very special film for me and everybody on this team. I think from whatever glimpses you've seen, you can understand the amount of effort we've put into it. And I promise you, this is merely 1% of the film. I'm very sure it's going to be an amazing experience for everybody who is going to watch the film. I think the story and the idea is universal, which is why we're releasing it across languages. And I have the best partners here, and they're helping us distribute in Telugu. It always makes me happy to come back to Hyderabad. I always say I don't think there are bigger cinema lovers than the Telugu audience. From, I think, my first film, from Ustad Hotel, when I visited Hyderabad, there were fans who would tell me they saw Ustad Hotel. And I'm like, how did you see it? There was no OTT then, it wasn't on YouTube. And they would tell me, oh, we just searched for the best films of 2012, found this film on the list, and we watched it. That is the level of love they have for cinema across languages. And I've always been welcomed here like I'm someone from Telugu. And within the industry and from the viewers, there's always only been love. So I want to keep doing work here. Definitely straight Telugu films. I'm just about to complete my second straight Telugu film, which is Hanu Raghupuri's film, backed by Vaijayanti Films. That's also going to be special. But in the meantime, because I've been away for so long, thanks to the pandemic, do check out Kurup in cinemas. We've taken the utmost care, especially with the Telugu translation, with the lines. I've dubbed it myself. We want it to seem like a fully conceived, straight Telugu film. So I think you'll all enjoy it. And I cannot wait to hear the feedback. And I'm
waiting with bated breath and excitement and nervous energy for the 12th. But see you back in the cinemas. Sorry about that very weak dance performance. దర్ సమ్ బ్యూటిఫుల్ లేడీస్ ఇవాళ ఈ Q&A కోసం వాళ్ళ క్వశ్చన్స్తో అయితే రెడీ అయిపోయి వచ్చారు. అండ్ అందులో దుల్కర్ సల్మాన్ గారు అనగానే వాళ్ళు ఇంకా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ శోభితా గారితో కూడా మాట్లాడడానికి. సో క్యాన్ వీ స్టార్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ దోస్ వండర్ఫుల్ లేడీస్ సిట్టింగ్ దేర్ ప్లీజ్. హాయ్ సార్, Hi. దిస్ ఇస్ తేజు. ఇప్పుడు కూడా నా హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో. ఓకే సార్, ఒక Mine క్వశ్చన్. also. ఓకే సార్, ఒక క్వశ్చన్ కాదు, డౌట్ సార్. ఓకే, ఈ డౌట్ నేను ఎక్కడ వెతికినా, గూగుల్లో వెతికినా నాకు దొరకట్లేదు. సో నా డౌట్ ఏంటంటే, నా నిన్నే స్నేహికును అంటే ఏంటి సార్? నా want the meaning of నిన్నే it? స్నేహికున అంటే ఏంటి? I love you. I love you too, DK. So, Very clever. do I deserve a hug, sir? Please. Yeah. అమ్మో మామూలు అమ్మాయి కాదు, స్టార్టింగ్లోనే ఆహా క్వశ్చన్ అడగమంటే ట్రాన్స్లేషన్ అడిగి పడేసింది. దట్స్ తేజు. ఆల్ రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు ప్లీజ్? యా. హాయ్ సార్, Hi. డ్రీమ్లో కూడా అనుకోలేదు మిమ్మల్ని కలుస్తానని. బట్ ఇంత దగ్గరగా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత డైరెక్ట్గా చూడడం చాలా నర్వస్గా ఉంది. Don't be. I'm more nervous than you right now because I'm on stage and I'm like, what do I say? షివరింగ్ అవుతుంది లోపల. ఓకే, ద క్వశ్చన్ ఈస్, మీ రిలేషన్ మా తెలుగు ఆడియన్స్తో కొంచెం షేర్ చేయరా? I have a genuine love for the audience here, and they've always given me love. They've always given me a lot of acceptance. They treat me like I'm from here, and that just shows the size of their hearts, which I think is gigantic, as big as the States. So I always want to, do good work to make sure I keep giving them good cinema, and I don't want to ever disappoint them in terms of the kind of films I choose or the roles I play. So only love. సో ఇందాక వింధ్యా గారు చెప్పారు ఆంధ్ర అండ్ తెలంగాణలో మీకు చాలామంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని. ఐ థింక్ ఇక్కడ ఉన్న అందరూ ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళందరి బిహాఫ్ ఆఫ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ వి ఆల్ లవ్ యూ. కెన్ ఐ హ్యావ్ అ సెల్ఫీ సార్ ప్లీజ్? Please. లాస్ట్లో అందరినీ పిలిచి ఒకేసారి విల్ గివ్ యూ అ ఫోటో ఆప్. యా, ఇస్ దట్ ఓకే? యూ వాంట్ సింగిలా? దా చెప్పారుగా. In the time that you argue, we'll finish the selfie. అంటే నాకు కూడా కొంచెం జెలస్ ఫీలింగ్ వస్తుందండి మధ్య మధ్యలో. దట్స్ ఓకే. సో ఆఫ్టర్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వీ హ్యావ్ అ స్పెషల్ ఫోటో ఆప్. సో దాని తర్వాత క్వశ్చన్స్ ఎవరైతే అడగాలనుకుంటున్నారో యూ కెన్ గో హెడ్. ఓకే, సార్ ఆవిడని వదిలేస్తే సినిమా తీసేలా ఉంది అక్కడ. మీ నెక్స్ట్ సినిమా వచ్చేలోపు ఇంకోటి ఏదో రిలీజ్ అయిపోద్ది అమ్మా. ఓకే, అక్కడ ఎవరు? యా, మీ పేరు? హాయ్ సార్, దిస్ ఇస్ మమత. Hi, Mamta. How are you? సార్, నేను ఇంకా షివర్ అవుతున్నాను మీతో మాట్లాడడానికి. నాకు మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ యువర్ వాయిస్. నాకు ఒక హక్ కావాలి సార్, ప్లీజ్. ఏమైంది? Come. But I'm going to disappoint all the boys, I think. ప్లీజ్ అండి, అందరికీ కూడా ఒక రిక్వెస్ట్. ఆఫ్టర్ దిస్ అందరికీ విల్ గివ్ యూ అ ఫోటో ఆప్. మీరు ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో ప్లీజ్ ఆ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే దెన్ యుల్ గెట్ ది ఆన్సర్ అండ్ దెన్ విల్ ర్యాప్ ఇట్ అప్ ప్లీజ్. మీకు కూడా సమన్యాయం జరుగుతుంది, కొంచెం సేపట్లో వస్తాం. ఇంకా యా యువర్ నేమ్ అండ్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్, దిస్ ఇస్ అలేఖ్య.
సో ఈ క్వశ్చన్ మ్యామ్ కోసం శోభిత గారు మీరు సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? He's a fabulous team player. He's very encouraging. ఏ డిపార్ట్మెంట్లో ఉన్న oh my god, what's happening? I think there's a riot. యా అంటే ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ మెరిట్ని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేసి మోటివేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ ఎవ్రీబడి డస్. సో దట్స్ సంథింగ్ ఐ అప్రిషియేట్ అ లాట్. ఇది నాకు తర్వాత దొరకదాం, సారీ. నాకు మీ ఇద్దరితో ఒక సెల్ఫీ కావాలి. ఖచ్చితంగా తర్వాత అక్కడికి వద్దాం. ఇక్కడ అబ్బాయిలు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో కెన్ వి పాస్ ద మైక్ టు దిస్ సైడ్ ప్లీజ్? ఇటువైపు. లైక్ ఐ నీడ్ ఏ ఫోటో, దెన్ ఐ ఓన్లీ పాస్ ద మైక్. సార్ వదిలేస్తే అక్కడ ఉద్యమం చేసేలా ఉన్నారు వాళ్ళు. వస్తే ఖచ్చితంగా నిన్ను గుర్తుపెట్టుకున్నా నేను. After the event, I promise. డెఫినెట్లీ యా. ఇగో దిల్కర్ గారు ప్రామిస్ మైక్ అబ్బాయిల వైపు ప్లీజ్ పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. యా హాయ్ సార్, దిస్ ఇస్ శైలు. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. మీకోసం నేను కరీంనగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. సార్ నాకు మీ మహానటి మూవీ అంటే చాలా ఇష్టం. ఓకే బంగారం కూడా చాలాసార్లు చూశాను. ఐ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బంగారం, థ్యాంక్ యూ. హాయ్ సార్. Hi. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. I am a big huge fan, I can say. Thank you. From Bangalore days. పిచ్చి ఫ్యాన్ సార్ మీకు. I don't even know how to express. I just wanted to ask one question. ఈ మూవీ తెలుగులో ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? Why are you releasing this film in Telugu? I think the story is quite universal. It's a case that I think interested everybody in India when it happened. So I think you'll like it over here also. I love you so much. Thank you. I love you too. Can we have some of the bros asking questions? Bros? Oh no. మైక్ ఇంకోటి ఉంటే ప్లీజ్ దయచేసి అబ్బాయిల దగ్గరికి పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. Hi Dulkarji. Hi. How are you? Very well. Love you Dulkarji. Love you too. Thank you. Thank you sir. So my question is, when you're going to do a straight Telugu film? I'm just about finishing my straight Telugu film. I Okay, have sir. 2 weeks of shoot left. And if you are like మీరు తెలుగులో ఫిల్మ్ చేయాలి అనుకుంటే ఏ డైరెక్టర్తో చేయాలి అనుకుంటున్నారు? Rajmouli garu. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. Thank you so much. ఓకే వచ్చింది బ్రో, మన టైం వచ్చింది. థ్యాంక్ యూ. అబ్బాయిలకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. DQ sir, huge fan. My name is Gautam. I work in the direction department. Okay. The question I wanted to ask you is, what made you choose this particular subject, Kurup? What was the motivation behind that? So this is a case and a infamous criminal that we've all grown up hearing about. I was born in the 80s, so this was really a hot topic at that time. Everybody would talk about it. It's come in so many films as a reference. There's so many pop culture references, jokes, dialogues written about Kurup in so many movies. So for me, it only felt natural to make a film about it. And my director, Srinath, I met him 10 years ago to debut in my first film. And he's been wanting to make a film since then about Kurup. I love the screenplay. I think it's a very interesting narrative style. It isn't like some linear beginning, middle, ending kind of film. Since you're an aspiring director, I think you'll really enjoy the technicalities of this film. Thank you, sir. Just one question, one quick question, sir. Last question. What is the procedure to approach you for new directors? I knew this was coming. Yeah, please. Because so many people are like with so many dreams, and in one of their dreams, they want to work with DQ. So what is the process and the procedure to, approach you? I will connect you to somebody on my team, and let's see how we take that forward from there. But all the best. Let's hope. For sure. Let's finish the event. లెట్స్ ఫినిష్ దిస్ అండ్ ఖచ్చితంగా పిలుస్తాం గౌతమ్ గారు I'll stand for all మిమ్మల్ని. selfies. Thank Yeah. you.
హలో సార్ నా పేరు Okay, కాదు last భయ్యా, question. సార్ పేరు చెప్పాలి అక్కడ హాయ్ అన్న Hi, hi, how are you? అన్న మీరు చాలా బాగున్నారు సో మీతో అమ్మాయిలు అందరు ఇంతసేపు ఫోటోలు దిగారు శోభ గారితో అయితే ఎవరు దిగలేదు శోభ గారితో దిగడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఓకే మేడం ఇవి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సార్తో ఎలా ఉంది మ్యామ్ చాలా బాగుంది హీస్ అ ఫ్యాబులస్ యాక్టర్ ఫ్యాబులస్ ప్రొడ్యూసర్ వెరీ సపోర్టివ్ వెరీ ఎంకరేజింగ్ ఈజ్ అ గ్రేట్ టీమ్ ప్లేయర్ అన్న మేము డైరెక్ట్ తెలుగు మూవీస్ ఎప్పుడు చూస్తాం మీ దగ్గర నుంచి I'm just finishing one. It'll come out maybe beginning of next year. థ్యాంక్ యూ సో మచ్ అన్న Thank you. ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంతటితో One more question. అవునా ఓకే DQ, actually മലയാളിയാണ്. അടിപൊളി. ഓക്കെ, അപ്പം ജസ്റ്റ് ഒരു ക്വസ്റ്റ്യൻ. എനിക്ക് ഞാനിപ്പം 2 ദിവസമായിട്ട് ബുക്ക് മൈ ഷോയിൽ ബുക്കിംഗ്സ് ഒക്കെ നോക്കിയായിരുന്നു. അപ്പോൾ ഐ കുഡൻ സീ മലയാളം മൂവി ബീങ് റിലീസ്ഡ് In Hyderabad? Yeah. I think So just wanted to know if it is being released or not. it'll most probably be the Telugu version everywhere in Andhra, Telangana. And like ഇതുവരെ ബോയ്സ് ആരും വന്ന് സെൽഫി എടുത്തില്ല. Can I just one After the event, I promise. Sure, right? Sure. Okay, thank you. ఆల్ రైట్ సో One last question. Hi, I'm Ashrita from Hyderabad. Hi, nice to meet you. Hi. Oh my God. So I've had the greatest crush on you, Dulquer, since you. a very long time until I met Shobita a few minutes back outside. And oh my God, she's so graceful. It's like I've got the biggest crush on her. No offense to you, but Absolutely not. I totally see it. Shobita, this question's for you. Yes. So I've seen you work in Made in Heaven and other Telugu movies, Gudachari and all. So I just wanted to know what kind of scripts do you pick and what genres excite you? I love period cinema. Okay. So I got very excited that in Kurup I get to play somebody from the 1970s and 80s. And like in Mani Sir's film in Ponniyin Selvan, we're in the 10th century. So I love period cinema. I would love to do comedy. I like scripts that surprise me, I like it when you throw me in the ocean. I don't know how to swim. Yeah. And I'll find my way to the shore. I like that. I like those risks. Wow, isn't that inspiring? Come on, hands of applause. Thank you. Much. థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో ఈ Q&A క్లోజ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్దార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సర్దార్ గారు కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ అండ్ అలానే రితేష్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్ ముందుగా సర్దార్ గారు బెస్ట్ విషెస్ తెలియజేస్తారు సర్దార్ గారు ఓవర్ టు యూ Hi, good evening, everybody. First of all, congratulations, Dilkar. I wanted to say a few words about you. My first movie I saw was yours was Mahanati, and it was really, really a heart-touching movie for me. I just wanted to ask you one thing. You would have done about 10 to 15 movies by now, 15, 20 movies? Oh, sorry, 30 plus. Out of these 30 movies, what was the most movie that was connecting to your heart? I mean, there's something which connects to your heart when we act actually. I mean, some point of time and when we're acting. So there's one particular movie or one or two movies that, it touches your heart. Like, I personally felt Mahanati made me almost, get tears in my eyes. So you'd have something like that when you're acting. I think when I first started, I think the one film that changed my life was Ustad Hotel. Ustad Hotel. Oh, that's great. That's great. I think it completely transformed my career and my life. So it's a very special film to me. That's amazing. Thank you. And like Shobita was saying, periodical movie. In my upcoming movie, it's going to release on 19th. And that's a periodical movie. I played
a 1980s character in that. Yeah, and that movie, Ram Asur, the title is Ram Asur. So it's going to release in 19th. So I really like, I too like the, characters which are like the periodic and all. So it's a two-phase movie. It's the story revolves around the present and the past. So 2020 and the 1980s. So I really felt, very happy when you saw the trailer and all. I mean, you look amazing in every character that you have seen. I mean, I saw here. It's really good. Thank you so much. all the best. All the best. All the best. థ్యాంక్ యూ సర్దార్ గారు. అండ్ ఇప్పుడు కౌశిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. Good evening, one and all. Thank you for having me here. Dulkar sir, huge fan. Thank you. And it's a pleasure to meet you and share the stage with you. And Shobita garu, so proud of you from Telugu girl, from being a Telugu girl, you have made your own way and you have been really an inspiration for a lot of people. And Mammootty garni memu, we treat him like a Telugu man because మాకు చాలా క్లోజ్గా తెలుగు సినిమాలు వీ వాచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఇంకా యాత్ర చేసి ఇంకా దగ్గర అయ్యారు. సో అండ్ యూ లైక్ ఎవ్రీవన్ సెడ్ ఆ షాడో నుంచి బయటకు వచ్చి యూ హెవ్ బికమ్ అ సూపర్ స్టార్. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ అండ్ ఐ హోప్ అండ్ విష్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్ సూన్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. ఇట్ బికమ్స్ అ వెరీ వెరీ బిగ్ హిట్ అండ్ ట్రైలర్ ఈజ్ ఆసమ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. And థ్యాంక్ యూ సో మచ్. one last thing, I wish my friend Funny all the very best for his first production. All the best, Funny. Thank you so much all of you for joining us on the dais. And Dulkar garu, Shobita garu, once again many congratulations andi. Already songs super duper hit అయిపోయాయి. Reach ఏ range లో ఉందో మనం ఈ event లో చూస్తూనే ఉన్నాం. So congratulations and all the very best for Kurup. Thank you so much. All right, thank you. Just give this group a mic at least. Let me take at least 2 questions. Okay. Can you pass on the mic? Maybe they want to ask a question or two from them. Yeah. Mic akkada pass cheyandi please. Yeah. Hello Anna, I am Dheeraj, your brother, and I am very proud to say that I am your fan. And I have a collection of all your movies in my days. And how is it possible for you to succeed in all the movies, in all the journals? What is the hidden secret? I don't think I've succeeded in all my movies. No, sir. All the movies of whatever you have acted is each movie of different genre. So how is it possible to you to hit each and every movie of each and every genre? I think my primary job is to be an actor. Okay. So it's important that I explore everything. As a Telugu audience, I want you to promise your further projects to also to be released in Telugu. We'll try. I mean, I don't know if every project makes it. Thank you. But I don't think every project makes sense to release. From all the audience and fans of Telangana and Andhra Pradesh, we love you, sir. Thank you. I love you too. Thank you. That's so sweet of you. Hello, sir. Finally. My name is We've been noticing your black blazer the whole time. My name is Immortal, sir. ఈ మూవీ కంపల్సరీ హిట్ అవుతుందని మా అందరికీ తెలుసు. కానీ నేను మా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను, డీకుని కలిపిస్తాను, ఆయనతో ఫోటో దిగిపిస్తాను అనేసి. సో ప్లీజ్ ఆమెతో ఒక్కసారి ఫోటో దిగాను సార్, ప్లీజ్ ఒక్కసారి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు లేదు నాకు తెలియదు. నా ఫ్రెండ్ మీరంటే పిచ్చి. ఆ మహానటిలో కీర్తి సురేష్ గారు, నాగేశ్వర గారు వచ్చారని ఈవెంట్ వచ్చినప్పటి నుంచి డీక్యూ వచ్చాడా అంటూనే ఉంది. సో ప్లీజ్ ఒక్క ఫోటో ఈమెతో దిగితే ప్లీజ్. థ్యాంక్ యూ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.